అక్టోబర్ 1న జల్సాయే రహమతుల్లా అల్లా మీన్ సమావేశం నిర్వహించడం జరుగుతుందని మహమ్మద్ అబ్దుల్ బషీర్ తెలిపారు. మిర్యాలగూడ రోడ్లో బర్కత్పురాలో గల మసీదులో నిర్వహించే ఈ సభకు ముస్లిం మైనార్టీ సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సోమవారం మసీద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జహరత్ మౌలానా మహమ్మద్ అబ్దుల్ బషీర్ మాట్లాడుతూ సమస్త మానవులకు సన్మార్గము పొందేందుకు ఆఖరి ప్రవక్త రబ్బీలు నెలలో పుట్టడం జరిగిందని తెలిపారు. చివరి ప్రవక్త రజాహత్ హుజా జీవితం ప్రపంచ మానవాళికి ఓ ఉదాహరణ అని ఖురాన్లో అల్లా ప్రస్తావించారని తెలిపారు. ఎంతో మంది కష్టాలలో వారికి సహాయం చేశారని తెలిపారు. అక్టోబర్ 1వ తేదీన మిర్యాలగూడ రోడ్ బర్కత్పుర నల్గొండ ఆఖరి ప్రవక్త అయిన హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జల్సాని రహమతుల్లా లాలామీన్ సభ నిర్వహించబడుతుందని, ఈ సభకు ముస్లిం మైనార్టీ సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో షాహిద్ అహ్మద్ సాహబ్, మక్బూల్, అన్వర్ మహమ్మద్, నోయల్, షకీర్ పాషా, సిరాజ్ అహ్మద్, హఫీజ్ అమీర్ తదితరులు పాల్గొన్నారు. मोहतरम शहरियान नलगुंडा मुस्तकर और अजलाग, इस वक्त में हमारे लिए माह रबीउल अव्वल की आमद के बाद ये बरकत वाला महीना जो हुजूर पाक सल्लल्लाहु अलैहि वसल्लम की पैदाइश का है, जिसको अल्लाह तबारक व तआला ने पूरी इंसानियत के लिए रहबर बनाया और उनके बतलाए हुए रास्ते पे चलने पे हमारे लिए और पूरी इंसानियत के लिए नजात का ज़रिया बनाया। शहर नलगुंडा की एक मारूफ और मशहूर मस्जिद अक्सा महल्ला बरकतपुरा मिर्यालगूड़ा रोड में कल बरोज़ मंगल बाद नमाज मगरिब इंशाअल्लाह जलसे रहमतुल आलमीन के उन्वान से एक अज़ीम शान जलसा मनाया जा रहा है और इख्तिताम तकरीर के मौके पर इख्तिताम पर इंशाअल्लाह मुल्क के मायनाज शुअरा इकराम में से जनाब मुफ्ती तारिक साहब और फैज़ी साहब जनाब इंशाअल्लाह इन हजरात की जो है नातिया कलाम पाक पेश फरमाएंगे। इस मौके पर हमारे मस्जिद के सदर जनाब शाहिद अहमद साहब और आखरी इमाम अब्दुल बसीर और मुसल्लियान मस्जिद तमाम के तमाम अहबाब आप हजरात से पुरखुलूस दावत देते हैं कि आप हजरात इस प्रोग्राम में शिरकत फरमाएँ, उलमा कराम के बयानात से मुस्तफ़ीद हो और फिर इख्तिताम के बाद में इंशाअल्लाह नमाज इशा पढ़ी जाएगी। तमाम बिरादरान इस्लाम से गुजारिश है कि इस प्रोग्राम में शिरकत फरमा कर उलमा कराम के बयानात से इस्तिफ़ादा फरमाएँ। हम सब की तरफ से आप हजरात को मदू किया जाता है। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। मोहम्मद अब्दुल बसीर साहब रशादी व खासमी गारी अध्यक्षतन జల్సా రహమతుల్లిల్ ఆలమీన్ జరుపబడును. ముస్లిం సోదరులారా, అల్లా తబారక వ తఆలా ఈ సమస్త మానవులకు సన్మార్గము పొందేందుకు ఆఖరి ప్రవక్త అయిన హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ నెలలో అంటే రబ్బీల్ అవ్వల్ నెలలో పుట్టడం జరిగింది. హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎన్నో ప్రవక్తలు వచ్చారు. వాళ్ళలో చివరి ప్రవక్త హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితం ప్రపంచ మానవులకి ఒక ఉదాహరణ. ఖురాన్లో అల్లా ప్రస్తావించినారు. ఆయన జీవితం సమస్త మానవులకి ఒక ఉదాహరణ. హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి అడుగుజాడల్లో నడవండి. వారి జీవితం ఎంతోమంది కష్టాల్లో ఉన్న వారికి, బాధల్లో ఉన్న వారికి ఎంతోమందికి సాయం చేసినారు. ఈ యుగంలో ఈ హుజూర్ సల్లల్లాహు అలైహి వసల్లం సీరత్ను ప్రతి మానవాళికి ఉదాహరణ మరియు మనం అందరం పాటించాలి. అందుకు గాను మంగళవారం అక్టోబర్ 1వ తేదీ నమాజ్ మగరిబ్ అయిన వెంటనే స్థలం మస్జిద్ అక్సా మిర్యాలగూడ రోడ్ బర్కత్పురా నల్గొండలో సభ జరపబడును. ఈ సభను ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు ఈ సభను విజయవంతం చేయాలని మనవి. 1 अक्टूबर मस्जिद अक्सा मिर्यालगूड़ा रोड बरकतपुरा में एक अजीम शान जलसा सीरतुन नबी मनाया जा रहा है, जिसमें शहर नलगुंडा के जय्यद उलमा
अपने अपने ख्यालात का इजहार करेंगे, जलसे की सदारत। जिसकी सदारत मौलाना अब्दुल बशीर साहब क़ासिमी, नाजिम तनवीर बनात व ख़तीब मस्जिद अक़सा की सदारत में मुनक़्क़िद किया जाएगा। आप तमाम शायरियान नलगुंडा से गुजारिश की जाती है कि इस जलसे में शरीक होकर जलसे से मुस्तफ़िद होकर जलसे को कामयाब बनाएं।